టెస్సీని. ఇప్పుడు నేను చెప్పబోయే మిషనరీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని అంటారు. హీ ఈస్ నన్ అదర్ దాన్ విలియం కేరీ. విలియం కేరీ లైఫ్ కరుగుతున్న క్యాండిల్లా భారతదేశంపై వెలిగింది. ఈ రోజు మన చేతుల్లో ఈ బైబిల్ ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. మనం రోజు వాడి పెన్లోని ఇంకెవరు చేశారో తెలుసా? విలియం కేరీ. మనం బ్యాంక్ లో మనీ సేవ్ చేస్తుంటాం కదా, మనీ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తాము. మన ఇండియాలో ఫస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా మీకు? విలియం కేరీ. మనం ట్రైన్ లో డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తుంటాం కదా, ఫస్ట్ స్టీమ్ ఇంజన్ తో నడిచే ట్రైన్ ని భారతదేశానికి విలియం కేరీ అందించాడు. గర్ల్స్ కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. గర్ల్స్ కోసం ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. ఎవ్రీడే మార్నింగ్ మనం నిద్ర లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదువుతాం కదా. ఫస్ట్ న్యూస్ పేపర్ ఇండియన్ లాంగ్వేజ్ లో ప్రింట్ చేసింది ఎవరో తెలుసా మీకు? విలియం కేరీ. రాజారాం మోహన్ రాయ్ తో కలిసి సతీ సహగమనం అంతమొందించాడు. కాస్ట్ సిస్టమ్ ని, మూఢనమ్మకాలని రూపమాపాడు. భారతదేశానికి ఫస్ట్ టైం ప్రింటింగ్ ప్రెస్ తెప్పించింది విలియం కేరీ. ఇండియన్ గవర్నమెంట్ విలియం కేరీ సేవలు గుర్తించి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. విలియం కేరీ యొక్క జెనరాసిటీ అండ్ సింప్లిసిటీ పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 1761 ఆగస్ట్ 17న ఇంగ్లాండ్ లోని ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్ కేరీ దంపతులకు విలియం కేరీ జన్మించారు. విలియం కేరీకి చిన్నప్పటి నుంచి నేచర్ అంటే ఎంతో ఇష్టం. బర్డ్స్, ఫ్లవర్స్, యానిమల్స్ అంటే ఎంతో ఇష్టం. వాటి నేమ్స్ అన్ని నేర్చుకునేవాడు. At the age of 6 ఒకరోజు ఒక బిగ్ ట్రీ మీద ఉన్న నెస్ట్ చూస్తాడు. ఎలాగైనా ఆ నెస్ట్ తీసుకొని తన ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటాడు. ఆ చెట్టు ఎక్కడానికి ట్రై చేసే ప్రాసెస్ లో కింద పడిపోతాడు. దెబ్బలు తగులుతాయి. ఫ్యూ డేస్ తర్వాత దెబ్బలు తగ్గిపోతాయి. మళ్ళీ ఆ ట్రీ ఎక్కి నెస్ట్ తెచ్చుకుంటాడు. వాళ్ళ మమ్మీతో అంటాడు, నేను ఏదైనా పని స్టార్ట్ చేశాను అనుకో, ఫినిష్ అయ్యేంత వరకు వదిలిపెట్టను అని చెప్తాడు. At the age of 12 లాటిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. At the age of 14 షూ మేకర్ గా ఒక షాప్ లో జాయిన్ అవుతాడు. షూ మేకర్ గా వర్క్ చేసేటప్పుడు కొంతమంది దొంగతనం చేస్తాడు. నేను తీసుకోలేదు అని అబద్ధం చెప్తాడు. విలియం కేరీ అబద్ధం చెప్పాడని ఆ షాప్ కీపర్ కి తెలిసిపోతుంది. ఇంకా జాబ్ నుంచి తీసేస్తారని విలియం కేరీ భయపడతాడు. కానీ ఆయన విలియం కేరీని ఫర్గివ్ చేసి మళ్ళీ జాబ్ లో ఉంచుకుంటాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విలియం కేరీ ఫెల్ట్ వెరీ అషేమ్డ్. విలియం కేరీతో పాటు జాన్ వార్ అనే ఇంకొక అబ్బాయి ఆ షాప్ లో పని చేస్తుంటాడు. జాన్ వార్ విలియం కేరీకి జీసస్ గురించి చెప్తాడు. జీసస్ తన పాపాల కోసం సిలువలో చనిపోయారని నమ్ముతాడు. ఐఎమ్ నాట్ హోలీ. నా హృదయం పాపంతో నిండుంది. ఐ హావ్ ఎ సిన్ఫుల్ హార్ట్. నాకు జీసస్ కావాలి. ఐ వాంట్ జీసస్ యాజ్ మై సేవియర్ అని అనుకుంటాడు. జీసస్ ని తన సేవియర్ గా యాక్సెప్ట్ చేస్తాడు. ఆ రోజు నుంచి తన లైఫ్ చేంజ్ అయిపోతుంది. జీసస్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న డిజైర్ తో ఫ్రీ టైం ఉన్నప్పుడు బైబిల్ చదువుకునేవాడు. ఎన్నో లాంగ్వేజెస్ లైక్ గ్రీక్, హిబ్రూ, లాటిన్, ఇటాలియన్, డచ్ అండ్ ఫ్రెంచ్ నేర్చుకుంటాడు. డోరతి అనే ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు. తన ఫ్యామిలీని రన్ చేయడం కోసం డే టైం షూస్ కుట్టుకునేవాడు. ఈవినింగ్ స్కూల్ పిల్లలకి టీచ్ చేసేవాడు. ఒకరోజు విలియం కేరీ కెప్టెన్ కుక్స్ వాయేజెస్ అనే బుక్ చదువుతాడు. జీసస్ గురించి ఎప్పుడు వినని పీపుల్ గురించి ఆ బుక్ లో ఉంటుంది. జీసస్ ని గురించిన గుడ్ న్యూస్ పీపుల్ కి తెలియజేయాలని అనుకుంటాడు. భారతదేశానికి సువార్త ప్రకటించాలన్న భారం తనలో పెరుగుతుంది.
వరల్డ్ మ్యాప్ తయారు చేసుకొని తన షాప్ లో పెట్టుకుంటాడు. ప్రతిరోజు ఎంతో భారంతో నిండిన హృదయంతో ప్రే చేసేవాడు. ఆ మ్యాప్ చూసినప్పుడల్లా కళ్ళలోంచి నీళ్లు కారేవి. కొంతకాలానికి మిషనరీ సొసైటీ అనేది స్టార్ట్ చేస్తారు. దాని ద్వారా డిఫరెంట్ ప్లేసెస్ కి మిషనరీస్ ని పంపాలని అనుకుంటారు. విలియం కేరీకి భారతదేశం మీద భారం పెరుగుతుంది. నేను ఇండియాకి మిషనరీగా వెళ్తాను అని చెప్తాడు. మిషనరీ సొసైటీ వాళ్ళు విలియం కేరీని ఇండియాకి పంపాలని అనుకుంటారు. కానీ చాలా మంది తనని డిస్కరేజ్ చేస్తారు. విలియం కేరీ వాళ్ళ ఫాదర్ మై సన్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ అని అంటారు. విలియం కేరీ వాళ్ళ వైఫ్ నేను రానంటే రాను అని గట్టిగా చెప్తుంది. వద్దు మనం వెళ్ళలేం, నేను రాను అని అంటుంది. తర్వాత తను కన్విన్స్ అయ్యి ఇండియాకి బయలుదేరుతుంది. ఇన్ ద ఇయర్ 1792 విలియం కేరీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇండియాకి షిప్ లో బయలుదేరతాడు. ఇట్ వాజ్ అ లాంగ్ డేంజరస్ వాయేజ్. ఎన్నో టెరబుల్ స్టార్మ్స్ ఫేస్ చేస్తారు. ఒకసారి షిప్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని రిపేర్ చేయడానికి 11 days పడుతుంది. కొన్నిసార్లు స్ట్రాంగ్ విండ్స్ వల్ల షిప్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ షిప్ జర్నీలో బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడటం, రాయడం, చదవడం నేర్చుకుంటాడు. 5 months షిప్ లో జర్నీ చేసిన తర్వాత ఇండియాకి రీచ్ అవుతారు. ఒక హౌస్ లో స్టే చేద్దామని వెళ్తారు. కానీ ఆ హౌస్ లో వేరే వాళ్ళు ఉన్నారని విలియం కేరీకి తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? స్టే చేయడానికి హౌస్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, చేతిలో డబ్బులు కూడా లేవు. ప్రే చేసి దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు. ఆ రోడ్ లో ఒక ఇంగ్లీష్ మ్యాన్ వెళ్తుంటాడు. విలియం కేరీని చూసి ఆగి నా హౌస్ కి రా అని ఇన్వైట్ చేస్తాడు. నాకు చాలా బిగ్ హౌస్ ఉంది, చాలా రూమ్స్ ఉన్నాయి, యు కెన్ స్టే దేర్ అని చెప్తాడు. విలియం కేరీ తన లైఫ్ లో మర్చిపోలేని డ్రెడ్ఫుల్ సీన్ చూస్తాడు. ఒక అతను చనిపోతే ఆ చనిపోయిన డెడ్ బాడీతో పాటు వాళ్ళ వైఫ్ ని కూడా ఫైర్ లో వేసి కాల్ చేస్తారు. అలా జరగడం తన కళ్ళతో చూసిన విలియం కేరీ వాళ్ళని ఆపాలని ట్రై చేస్తాడు. వాళ్ళతో మాట్లాడి ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాళ్ళు విలియం కేరీ మాటలు పట్టించుకోరు. రాజారాం మోహన్ రాయ్ తో కలిసి సతీ సహగమనం అంతమొందించాడు. బెంగాలీ లాంగ్వేజ్ కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత అక్కడ పీపుల్ కి దేవుని ప్రేమను, సిలువ త్యాగాన్ని లోతుగా వివరిస్తాడు. ఎన్నో మైల్స్ ట్రావెల్ చేసి చుట్టూ ఉన్న విలేజెస్ లోని పీపుల్ కి సువార్త చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ద బైబిల్ ని బెంగాలీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయడం కోసం 5.5 years పడుతుంది. ఫస్ట్ న్యూ టెస్టమెంట్ ప్రింట్ అవుతుంది. విలియం కేరీ యొక్క 5-year-old సన్ పీటర్ సిక్ అవుతాడు. ఫీవర్ తో సఫర్ అయ్యి తర్వాత చనిపోతాడు. తన కొడుకుని బాధ పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారు. విలియం కేరీ తన చేతితో గుంట తవ్వి వాళ్ళ సన్ని బాధ పెడతాడు. ఇవన్నీ చూసిన విలియం కేరీ వాళ్ళ వైఫ్ డోరతీకి పిచ్చెక్కుతుంది. తన మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు.
కెరీ మీద కోప్పడేది. లేటర్ at the age of 51 తను చనిపోతుంది. ఒకతను విలియం కెరీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. విలియం కెరీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది, త్వరగా రా అని పిలుస్తాడు. ఆ టైంలో బైబిల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ప్రింట్ అవుతా ఉంటుంది. టన్స్ ఆఫ్ పేపర్, థౌసండ్స్ ఆఫ్ ట్రాన్స్లేటెడ్ పేపర్స్, చాలా బుక్స్ అన్ని ఫైల్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇంత జరిగిన విలియం కెరీ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వడు. పైగా దేవుని పనిని ఆపలేకపోయింది. బైబిల్ ని 34 లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. విలియం కెరీ లైఫ్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకుందామా ఫ్రెండ్స్? విలియం కెరీ ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఫినిష్ అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగిన పర్సన్. దేవుడు అలాంటి వాళ్ళ కోసమే వెతుకుతున్నారు. దేవుని సువార్త ప్రకటించే విషయంలో విలియం కెరీ ఎంతో ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు. ఆర్ వి ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ వర్క్? ఆర్ పని స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేస్తున్నామా? లెట్ us examine. విలియం కెరీ యొక్క గ్రేటెస్ట్ మోటో ఏంటో తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు విలియం కెరీ గ్రేట్ థింగ్స్ చేశాడు. హ్యావ్ అ బిగ్గర్ ప్లాన్ అండ్ అచీవ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. విలియం కెరీ తన గోల్స్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో, మిషన్ ని అకంప్లిష్ చేసే ప్రాసెస్ లో ఎన్ని ట్రబుల్స్ వచ్చినా he did not turn back. He is a man who didn't give up. Never give up in life. అలా వైఫ్ చనిపోతుంది, పిల్లలు కూడా చనిపోతారు, ప్రింటింగ్ ప్రెస్ అయితే కాలిపోతుంది. కానీ విలియం కెరీ he did not give up. సో మనం కూడా మన లైఫ్ లో let us not give up. విలియం కెరీ యొక్క లాస్ట్ వర్డ్స్ ఏంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా గురించి మాట్లాడొద్దు, నేను సేవించిన నా గొప్ప దేవుడి గురించి మాట్లాడండి. విలియం కెరీ తన లైఫ్ లో ఎన్నో గ్రేట్ థింగ్స్ చేశాడు, కానీ ఎంతగా తగ్గించుకుంటాడో చూసారా? Let us also be humble. మేము విలియం కెరీ లాగా గ్రేట్ థింగ్స్ అటెంప్ట్ చేసేటట్లు మమ్మల్ని బలపరచండి. మీరు మాకు అప్పగించిన పనిలో మేము ఫెయిత్ఫుల్ గా ఉండడానికి హెల్ప్ చేయండి. లైఫ్ లో మేము ఫేస్ చేసే అబ్స్టికల్స్ ని చూసి డిస్కరేజ్ అవ్వకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే హిట్ ద లైక్ బటన్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ టెస్సీ సైనింగ్ ఆఫ్.